తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, జీవితం మలుపు తిరగాలి అనుకునే వాళ్ళు ఉంటారు సార్. ఏమిటి ఎప్పుడు ఇలానే ఉంది, ఒక టర్న్ తీసుకుంటే బాగుంటుంది, లేకపోతే డెఫినెట్గా ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు మార్పు ఉండాలి లైఫ్లో, లేకపోతే మొనాటనీ అనేది ఉంటుంది, డెఫినెట్గా బోర్ అయిపోతుంది జీవితం. అలా కాదు, మలుపు తిరగాలి అయినా అంటే మంచి విధానంలో మలుపు తిరగాలి అంటే ఏమైనా ఉన్నాయా సార్? అంటే కష్టాల బారి నుంచి బయటపడడానికి కూడా మలుపు తిరగడానికి ఏమైనా విధానం ఉందా సార్? తప్పకుండా ఉన్నాయండి. యాక్చువల్గా కొన్ని సాధనలు ఉంటాయి జీవితంలో. ఇంకా నా లైఫ్ ఇంతే, టర్న్ తీసుకోదు అంటే కాలం మనకి అసలు సహకరించట్లేదు అన్నప్పుడు ఒక టర్న్ తీసుకోవాలంటే కొన్ని సాధనలు ఉంటాయి. కాలభైరవ సాధన. ఖచ్చితంగా కాలంలో నీకు కాలం సహకరించకపోతే ఆ యొక్క దేవత అనుగ్రహం వల్ల మార్పు వస్తుంది. ఒకటి కాలభైరవ సాధన, రెండు కాళీ సాధన, మూడు కాలరాత్రి సాధన. బట్ ఈ మూడు కూడా ఎలా అంటే, మీరు ఇంకా లైఫ్లో ఈ మహాదశ నడుస్తుంది, ఈ అంతర్దశలు నడుస్తున్నాయి, అయిపోయింది జీవితం అనుకున్నది కూడా టర్న్ తిరుగుతుంది. కాలానికి కారకులు వీళ్ళందరూ కూడా. కాలానికి అధిపతి కాలభైరవుడు, కాలరాత్రి. ఇంకా అసలు తిరుగులేదు. అంటే ఈ జాతకుడు ఇంకా లేదు, ఇంకా అయిపోయింది, అంతిమ క్షణంలో ఉన్నాడు అన్నప్పుడు కూడా బ్రతికిస్తుంది ఇవి ఖచ్చితంగా. ఒకంత రౌద్ర స్వరూపాలు కదా, మరి వింటూ ఉంటావు, రౌద్రం వైపుకు వెళ్ళకండి, సాత్వికంలోనే ఉండండి అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. బ్రెయిన్ ఏంటంటే అది కొంచెం మంకీ లాంటిది. డెఫినెట్లీ ఎవరేం చెప్పినా దాని వైపుకి మొగ్గు చూపటం కానీ లేకపోతే చంచలం అయిపోవటం కానీ జరుగుతుంది. మరి దీనికి ఏం చెప్తారు? అంటే రౌద్రం వైపు ఎందుకు వెళ్ళొద్దు అంటారు, ఉగ్రదేవత సంబంధించిన దానికి ఎందుకు వెళ్ళొద్దు అంటారంటే, అవి చేసేటప్పుడు మనం ఇంకా ధర్మంగా ఉండాలి. అవేంటంటే ఎంత త్వరగా రిజల్ట్స్ ఇస్తాయో అంతే ధర్మాన్ని అవి ఆశిస్తాయి. ధర్మాన్ని బట్టి అందుకే మనకి లలితా సహస్రనామాల్లో ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని అంటారు. ధర్మానికి అధ్యక్షురాలు అమ్మవారు. ఈ రౌద్ర స్వరూపాలని ఎక్కడి నుంచో రాలేదు, అమ్మవారి స్వరూపమే ఇంకో రూపంలో ఉంది ఇక్కడ. ఇప్పుడు అమ్మ కోపంగా ఉంది, అమ్మ అయిపోకుండా ఉండదుగా. కోపంగా ఉన్న రోజు అమ్మ కాదు, శాంతంగా ఉంటే అమ్మరంగా మనం అమ్మ కోపంగా ఉన్నామంటాం. కోపంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా నువ్వు డాన్సులు చేస్తానంటే అమ్మ ముందు కుదరదు, ఒబీడియంట్ గా ఉండాలి. కాబట్టి రౌద్ర స్వరూపాలు చేసినప్పుడు మరింత నిష్టగా ఉండాలంటారు. కాబట్టి తొందరగా వెళ్ళకంటారా, మీకు తెలియదు, ఏవి పడితే అవి చేస్తారు. ఇప్పుడు దీక్ష తీసుకుంటాం. దీక్ష తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? బ్రహ్మచర్యం పాటించడం, చక్కగా ప్రశాంతంగా ఉండడం. ఎందుకు చేస్తాము? ఎందుకంటే అక్కడ నువ్వు దీక్ష రూపంలో ఉన్నప్పుడు స్వామివారు నీలో ఉన్నారు. చాలా యాక్ట్గా ఉండవు. ఓ సీఎం దగ్గరకు, పిఎం దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ముక్కులో వేలెట్టుకొని, చెవులో వేలెట్టుకొని ఉండవుగా. ఎంత మర్యాదగా ప్రవర్తిస్తావు అంటే ఒక ఆ ఏరియా నాయకుడు కావచ్చు, సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, వాళ్ళ ముందుకు వెళ్ళినప్పుడే ఉన్నప్పుడు నువ్వు ఒక దేవతను ఉపాసించేటప్పుడు నీ క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా దేవత మనకు ప్రసన్నం అవ్వాలని చాలామంది అంటుంటారు. ఏమండి నాన్ వెజ్ తిన్నాం కదా, మా అమ్మవారిని మనసులో స్మరించుకోవచ్చా, లేకపోతే పొద్దున్న తినేసి అంటే పొద్దున్న పూజ చేసిన మధ్యాహ్నం తినొచ్చి అడుగుతాను. నేను ఒకటే చెప్తాను, నువ్వు నాన్ వెజ్ తింటున్నావా, అది కాదు ఇవి కాదు భగవంతుడు చూసేది ఎప్పుడు కూడా. నువ్వు అసలు సాటి మనిషితో ఎలా వ్యవహరిస్తున్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ ప్రవర్తన వలన సాటి మనిషి ఇబ్బంది పడుతున్నాడా, హ్యాపీ ఫీల్ అవుతుంది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. పరుణ్ణి పీడిస్తున్నావు, అదే పాపం. పరుణ్ణి ఉపకారం చెప్పినా పర్లేదండి, నువ్వు పీడించకని చెప్తాను. అంతే, అపకారం చేయకుండా ఉంటే చాలు. అపకారం చేయకుండా నువ్వు ఉపకారం చేసేసి పెద్ద ఇదేమో అవ్వక్కర్లేదు, హీరో ఏమో అవ్వక్కర్లేదు, నువ్వు విలన్ అవ్వకుండా ఉంటే చాలు. సో ఏంటంటే మనకి జన్మజాతకంలో 3వ అధిపతి మహాదశలు నడుస్తున్నా, 6th లార్డ్ ఫలితాలు వచ్చే దశలు నడుస్తున్నాయి, 8th లార్డ్ మహాదశలు నడుస్తున్నాయి, 12th లార్డ్ మహాదశలు నడుస్తున్నా. వాళ్ళకి అసలు టర్నింగ్ పాయింట్ రావట్లేదు, ఏమిటారో నాకు ఈ కష్టాలు అన్నట్టుగా ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు కాలభైరవుడు మంత్రం కానీ, కాళీ మంత్రం కానీ, కాలరాత్రి మంత్రం కానీ ఎవరైనా ఇప్పటికీ ఉపాసన చేసి దేవతని వాళ్ళు అంటే వాళ్ళకి సిద్ధించినటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరి పడితే ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడానికి లేదు. సిద్ధించిన గురువుల దగ్గర మీరు ఆ మంత్రాన్ని పొందితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదో చాలామంది ఏం చేస్తారు, ఏదో పేపర్ మీద రాసేసి చేసుకో, ఫోన్లో చెప్పేస్తాను చేసుకుంటారు. అలా కాదు, వాళ్ళు చక్కగా అమ్మవారి ముందు ఇప్పుడు ఏదైతే దేవత తీసుకుంటున్నారో అక్కడ పంచోపచార పూజలన్నీ చేయించి
ఒక పైన ఒక బట్ట వేసి దీక్ష లాగిస్తారా? ఒక మంత్రాన్ని చెవులో చెప్తారు. ఆ. చెప్పి ఆ ధార పోస్తారు. అంటే దేవతని గురువు ఏం చేస్తాడంటే పంపిస్తాడు వాళ్ళతో. బాబా. మీరు అలా మంత్రం తీసుకున్నప్పుడు ఆ 3 డేస్, ఫస్ట్ 3 డేస్ మీకు పక్కనే మీ లోపలే మీ పక్కనే ఉన్న ఫీలింగ్ 100% కలుగుతుంది. మీరు ఫస్ట్ డే కనుక మంత్రం చేశారు, పొద్దునో సాయంత్రమో చేశారు, నెక్స్ట్ డే నేను మార్నింగ్ వెళ్ళి చేయాలనుకున్నప్పుడు 100% ఆ దేవత వచ్చి మిమ్మల్ని నిద్రలేపుతుంది బా. ఏదో రూపంలో. నాకు అలాంటి అనుభవాలు బోల్డని జరిగాయి. కాకపోతే అనుభవాలు ఏవి చెప్పుకోకూడదు, చెప్తున్నాను నేను మీకు. నాకే కాదు, నిష్టగా గురువుల దగ్గర తీసుకొని అందరికీ ఉంది. ఎవరైతే చేస్తారో అందరికీ అనుభవాలు జరుగుతాయి, శబ్దాలు వినిపిస్తాయి. మీరు మంత్రం చేసి సిద్ధిస్తుంది అనడానికి దాని స్టెప్స్ చెప్తాను. ఫస్ట్ స్లోగా గజ్జల చెప్పుల్లా వినిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, లేదా ఎవరో వచ్చి మిమ్మల్ని టచ్ చేసినట్టుగా అనిపిస్తుంది ఇలాగ. మూడోది, మీ శరీరం పెద్దగా అయిపోయి చిన్నగా అయిపోయినట్టుగా తెలుస్తుంది. మీరు ఇలా కూర్చున్న వ్యక్తి ఇలా తిరిగిపోతారు ఒక్కోసారి. జపం చేస్తే అర్థం కదా ఇదేంటి ఇటు ఎప్పుడు తిరిగానా అనిపిస్తుంది. అవన్నీ కూడా ఏంటంటే మీకు దేవత ఆ యొక్క అనుగ్రహం, దేవతా సంబంధించి మీకు దగ్గర అవుతుందనే ఒక సిమ్టమ్స్ మాత్రమే. మీకు అమ్మాయి నాకేంట్లో ఇంకా నాకు ఇంకేంటి సిద్ధించేసింది అనేటువంటి పొగరు మీకు రాకూడదు. వచ్చింది అంటే ఇంక దేవత వెళ్ళిపోతుంది మళ్ళీ. వీడికి బాగా పెరిగిందిరా, గురువు పెరిగిందిరా, అదేదో డైలాగ్ ఉంటే చూసారా, ఇంకా మన అవసరం లేదని వెళ్ళిపోతుంది. ఇంక మనకు అవసరం. ఎప్పుడు మనం ఎంత సాధన చేస్తూ ఉంటే అంత ఒదిగి ఉండాలి, అంత భక్తిగా ఉండాలి, అంత అంటే ఇంకా అంటే కొంతమందికి ఏమో పీక్స్ దీంట్లోకి వెళ్ళిపోతారు. అంటే అంతా పరమాత్మే కదా అనేది. ఒక రోజు ఏమైపోద్ది అంటే సాధన చేయగా దర్శనం అవుతుంది. మీరు ఏ దేవతనైతే సాధన చేస్తున్నారో కొన్ని సెకండ్ల పాటు దర్శనం కనబడి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మీరు ఆ మంత్రాన్ని ఉపయోగించి ఏ పని ప్రారంభించినా అది సక్సెస్ అయిపోతుంది. అంటే ఒక దగ్గరికి వెళ్తున్నారు, ఒక సెటిల్మెంట్ ఉంది, ఆ మంత్రం చేసుకుని వెళ్ళండి, అది అయిపోతుంది. లేకపోతే ఒక దగ్గర ఒకతను డబ్బులు ఇవ్వట్లేదు, అయిపోతుంది. లేదా ఒక కెరియర్, ఒక జాబ్ కోసం వెళ్ళారు, అది చేసుకుంటూ వెళ్ళండి, అయిపోతుంది. అంటే ఏమవుతుందంటే అక్కడ నువ్వు చేసే పనికి ఆ దేవత సహకరిస్తుంది. ఇలా టర్నింగ్ పాయింట్ ఇచ్చేవి చాలా ఉంటాయి. నేను మీకు ఈరోజు ముఖ్యంగా 3 చెప్పారు. ఏమంటే మరి మాకు తెలియదండి, ఇట్లా మీరు చెప్పినట్టుగా ఇవాళ రేపు మనం చూస్తున్నాం సార్, మంత్రం ఇస్తే 10,000 ఇవ్వు, ₹1,00,000 ఇవ్వు అన్న వాళ్ళు కూడా లేకపోలేదు మార్కెట్. అయితే శాస్త్రంలో గురువు అడగకూడదు, గురువు యొక్క విషయాలు తెలుసుకొని శిష్యుడే ఇవ్వాలి. సరే, డెఫినెట్లీ. అయితే ఇందులో ఒక పాజిటివ్ యాంగిల్ అనుష్ఠానం చేసేవాళ్ళు వాళ్ళు ఎంతసేపు ఆ దీంట్లో ఉంటారు. మనం అర్థం చేసుకున్న ఈ గురువు గారికి అంటే ఒక తల్లి బిడ్డకి ఇష్టంగా ఎలా ఇస్తుందో ఒక గురువుకి శిష్యుడు ఇష్టంగా నీ దగ్గర ఉన్నది. సరే నీ దగ్గర ధనం లేదు గురువు గారు, నా దగ్గర ఈ 100 రూపాయలే ఉన్నాయండి, ఈ 1000 రూపాయలే ఉన్నాయండి, తప్పుగా అనుకోకండి సార్, ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఉంది, బట్ నేను హెల్ప్లెస్గా ఉన్నాను అన్నప్పుడు గురువు ఏమనుకోవడం. అసలు గురువుకి తెలుసు కదా శిష్యుడు పరిస్థితి ఏమిటో, తెలుసు కదా. కాకపోతే గురువు నువ్వు ఇంత ఇస్తేనే, లేకపోతే నేను ఇవ్వను పో అనే మాట మాత్రం గురువు నోటి నుంచి రాకూడదు. సరే సార్, మరి ఇప్పుడు మాకు తెలియదండి, ఇట్లా మనకి మంత్రం ఇచ్చేవాళ్ళు మాకు తెలియదు, మాకేమిటి ఆల్టర్నేటివ్ అంటే ఏం? ఇప్పుడు ఆడవాళ్ళు వెళ్ళారు అనుకోండి సార్, ఎక్స్‌ప్లాయిటేషన్స్ చాలా జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి, ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఏంటో తెలియకుండా. ఇప్పుడు 2 రకాలుగా ఉంటుందమ్మా. మీరు ఏదైనా ఒక దేవతను ఉపాసించేటప్పుడు దేవత మంత్రం ఇస్తుంది తెలుసా, దేవత కల్లో కనబడి మంత్రం ఇస్తుంది, అది హయ్యర్ లెవెల్. అది దేవతే కల్లో కనబడి మంత్రం ఇస్తుంది. కొన్నిసార్లు ఏదైనా ఆలయంలో మీరు కూర్చొని ఒక శ్రీమాత్రే నమః మంత్రాన్ని లలిత అమ్మవారికి చేస్తూ ఉన్నారు, అదే ఆలయంలో మీ నోటి నుంచి మీకు తెలియకుండా మీ మైండ్లోకి ఒక మంత్రం వచ్చేస్తుంది, అదంతా దేవతలు ఇచ్చేది. వచ్చిందని అనుకోకూడదు, లేదా స్వప్నంలో వస్తుంది, స్వప్నంలో ఇచ్చి మంత్రం ఇచ్చి వెళ్తుంది. చాలా క్లియర్గా అది కూడా ఆ మంత్రం లేచి మీరు రాసేసుకోవచ్చు. ఒక్కోసారి తెల్లార్లు గుర్తుంటే కొంతమంది గుర్తుండదు. అది ఇంకోటి ఏంటంటే మనకి మంత్రమంజరి అనేటువంటి గ్రంథంలో కొన్ని గ్రంథాల్లో చెప్పబడింది ఏంటంటే మీకు ఎవరు గురువు లేరు, దొరకట్లేదు అన్నప్పుడు, గురువు దొరకడం కూడా అదృష్టం అమ్మ, అంత ఈజీ కాదు, దొరకట్లేదు అన్నప్పుడు మీరు శివుణ్ణి గురువుగా భావించి ఒక మంత్రాన్ని ఒక బోధిపత్రం మీద రాయమన్నారు. ఇప్పుడు కాలంలో పేపర్ మీద రాసి శివుడి దగ్గర పెట్టి శివుణ్ణే గురువుగా భావిస్తూ శివుడికి ఎంత నిరాడంబరంగా ఉండేటువంటి తత్వం ఉంటుందో ఆ తత్వాన్ని నువ్వు అందిపుచ్చుకోవాలి. ఏదో శివుడిని అనేసుకున్నావంటే కాదు. శివుడి తత్వం ఏంటి? ఈ విశ్వాన్ని మొత్తం ఆయనే చూసుకుంటూ నిరాడంబరంగా ఉంటాడు ఆయన. ఆ తత్వం నీలోకి వస్తూ, అందుకే చూడండి శివాభిషేకం చేసి నువ్వు శివుడు అవ్వాలంటారు, లేకపోతే నీకు అధికారం లేదంటారు. అలాగే నువ్వు గురువుగా భావించినప్పుడు ఆ యొక్క పరమేశ్వరుని శివుడిని తీసుకున్నప్పుడు నువ్వు ఆ ఫీల్ అయ్యి నా శివుడు ఎలా ఉన్నా నేను అలా ఉంటాను అనుకొని అందరు మంచి కోరుతూ అతన్నే గురువుగా భావించి ఆ మంత్రం తీసుకొని కూడా చేయవచ్చు. మరి ఏ మంత్రం రాసి శివుడి దగ్గర పెట్టమంటారు? ఓం
ఓం కాలభైరవాయ నమః మొదటగా పెట్టచ్చు అందులో ఎటువంటి డౌట్ లేదు. సో రూట్ అనేది దొరకటంగానే అసలు మీరు కాకపోతే చెప్పిన బీజాక్షరాలు నన్ను అడిగితే గురువు దగ్గరే తీసుకోండి. ఇంకా ఒక్కొక్కసారి తప్పదు, కొంతమంది అందరి అంటే వాళ్ళ పరిస్థితులు ఒకలా పరిస్థితి ఉంటాయి బాగోక కదా. కూడా అడిగే వాళ్ళు ఉంటారు. అంటే నేను చాలా మందిని చూశాను కదా గురువుని, నా లైఫ్లో చాలా మందిని చూశాను. పాపం వాళ్ళ పరిస్థితి బాగాలేక అడుగుతున్నారు అనిపిస్తుంటుంది నాకు. అంటే వాళ్ళకి వేరే ఉండదు, ఎంతసేపు ఈ అనుష్ఠానంలోనే ఉంటుంటారు, జన్మరాహిత్యం. కానీ వాళ్ళకి నీడ్స్ ఉంటాయిగా, ఎంత అందులో ఉన్నా సరే మరి వాళ్ళు తినే పాజిటివ్ భోజనమే, యాంగిల్ ఇది. వాళ్ళకి ఫుడ్ కావాలి, వాళ్ళకి షెల్టర్ కావాలి, వాళ్ళకి వస్త్రాలు కావాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనమే అర్థం చేసుకొని ఇచ్చేసేయాలి. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. డెఫినెట్ గా మలుపు రావాలి అనుకునే వాళ్ళకి ఎట్లా మొదలు పెట్టాలి, పాత ఏంటి తెలియని పరిస్థితుల్లో డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.